ఇక తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ హుకుంపేటలో జరిగిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. పేదల కోసం ప్రవేశపెట్టిన చంద్రన్న బీమాను జగన్ నిలిపివేశారని అన్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. త్వరలోనే కూటమి ప్రభుత్వం 10 లక్షల రూపాయల పరిమితితో చంద్రన్న బీమా పథకం ప్రవేశపెడుతుందని చెప్పారు. పేదలకు 2 సెంట్ల భూమి, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు బుచ్చయ్య చౌదరి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు 4 పనిచేస్తున్నాయి లేదా, అలాగే ఆశా వర్కర్లు ఉన్నారు, వాళ్ళు కూడా మీ లింక్లో ఉండాలి, మీ పరిధిలో ఉండాలి. వాళ్ళు ఏం కేసులు తెస్తున్నారు, మీ ప్రాంతంలో కేసులు ఏమి వస్తున్నాయి, ఏమైనా తీవ్రమైన జబ్బులు వస్తున్నాయా, లేక డెంగ్యూ లాంటి ఫీవర్స్ ఉన్నాయా, టైఫాయిడ్లో ఎంతమంది బాధపడుతున్నారు, వాళ్ళంతా సర్వే చేసి చెప్పాలి. మీరు పెన్షన్ ఇచ్చేటప్పుడు నిజమైన అర్హులు ఎవరైనా ఉంటే మిస్ అయ్యారా, అర్హులు మిస్ అయ్యారా, అనర్హులు అంటే తీసి పారేస్తాం. అర్హులు మాత్రం ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వడానికి వెళ్ళలేదు. అది మీ సచివాలయ బాధ్యత. మీరు ఏంటి సచివాలయాలు మాకు సంబంధం లేదన్నట్టుగా ఉంది. సచివాలయం పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గవర్నమెంట్. అంగన్వాడీ మీకు కూడా చెబుతున్నామమ్మా, పిల్లలు లేకపోతే సంస్థ వెళ్ళిపోద్ది, తర్వాత ఉద్యోగం పోయిందని అనుకుంటే ఉపాధి సమాధానం లేదు. స్ట్రెంత్ పెంచాలంటే మీరు బాగా చూస్తే పిల్లలు పెరుగుతారు. ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారండి, మన దానికి రావట్లేదంటే కారణాలు ఏంటి? మీ పనితీరు మెరుగుపరచుకోవాలమ్మా. మీ బాబు గారు జీతాలు పెంచుతానన్నారు, త్వరలో అది కూడా పెరుగుతుంది. ఆశా వర్కర్లకు జీతాలు పెరుగుతుంది, కానీ మన పని